నువ్వు అడిగేది ఏదైనా తప్పకుండా నువ్వు చేస్తావు. అయితే నా ముంగడు నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. అన్ని విషయాలు, ఒక్క విషయం కాదు, అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి. 10 ఆజ్ఞలు అయితే 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞని పాటించకుండా ఆయన దృష్టిలో 10కి 10 ఫెయిల్ అయినట్టే. 120 సంవత్సరాల ఆయుష్ కాలంలో ఆల్మోస్ట్ ఆయన దైవికంగా నడిపింపబడ్డాడు మోషే. 80 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో దర్శించి పరిచర్యకు పిలుచుకుంటే 80 సంవత్సరాలు నమ్మకంగా పరిచర్య చేశాడు మోషే. కానీ ఒక్కసారి మాట్లాడు అన్న టైంలో కొట్టాడు మోషే. ఒక్కసారి తగ్గిపోయాడు. 80 సంవత్సరాల పరిచర్య ఏమి లేదు. 80 సంవత్సరాలు ఉండాలి నేను ఇన్న కదా అంటే ఒక్కసారి నా మాట తగ్గా, ఒక్కసారి ఆజ్ఞ అతిక్రమమైన పాపం నువ్వు చేశావు. అయ్యా మాట్లాడమంటే కొట్టాను కదయ్యా, అందుకే నీకు కారణం లేదు. 10 సంవత్సరాలు చేసిండు నమ్మకంగా పరిచర్య, 80 సంవత్సరాలు చేశాడు. ఎన్ని నిందలు మోసాడు, ఎన్ని అవమానాలు మోసాడు, ఎంతమంది ఆయన ఎగతాళి చేశాడు. సొంత ఇంట్లో వాళ్ళే ఆయనను దూషించారు. అక్కనే, అన్ననే, బాబాయ్, అక్కడ నాయకత్వం నడిపింపబడుతున్న యవనస్తులు, వృద్ధులు ఎంతో మంది ఆయన సనుక్కున్నారు. అన్ని ఎవరి కోసం భరించాడు? దేవుని కోసం కదా. వీళ్ళు అడుగుతా ఉంటే మనుషుల మీద కోపంతో మోషే ఆ బండతో మాట్లాడాయా అంటే అంతకుముందు ఒకసారి కొట్టుమన్నాడు కదా, అది మైండ్లో పెట్టుకొని మాట్లాడమన్న జాగ్రత్త కొట్టేసి, మోషే నేను చెప్పింది చేయకుండా నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు కనుక కారణానికి లేదు. ఏ వాగ్దాన భూమి కోసం నిన్ను నాయకుడిగా నడిపించానో అందులో నువ్వు చేరవు. ఎంత భయంకరమైన మాట ఇది. ఇది చిన్న విషయం కాదు. ఇది చిన్న విషయం అనుకుంటున్నావా? అన్ని నేను వింటాయా, ఒక్కటి నాకు ఇష్టం కాబట్టి నేను ఈ విషయంలో నీ మాట వినా అన్నాననుకో, అన్నీ కూడా ఆయన దృష్టిలో కొట్టేట. అర్థమైందా? నువ్వు ఏ కన్నా చెప్పిట ఈ ఒక్క విషయం వదిలిపెట్టు వా అన్నావు అనుకో, అని అంటాడు నో. ఇందులో కూడా నువ్వు నమ్మకం ఉంటా. నువ్వు ఏ విషయంలో అసంపూర్ణంగా ఉండదు, నువ్వు సంపూర్ణంగా కనపడాలి. ఏ విషయంలో యథార్థత పోగొట్టుకోవాలి, అన్ని విషయంలో యథార్థంగా ఉండాలి, అన్ని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అలాంటి వారిని దీవించడానికి, ఆశీర్వదించడానికి, మేలు చేయడానికి ఏ కొదవ లేకుండా నేను రక్షించేవాడిగా, కాపాడేవాడిగా, కృప చూపించేవాడిగా ఉన్నాను. ఎవరికి దేవుని యొక్క కృప, ఎవరికి దేవుని యొక్క దీవెన, ఎవరికి దేవుని యొక్క ఆశీర్వాదం అంటే యథార్థవంతమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు.